సీఎం రేవంత్ రెడ్డి బినామీ దందాపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర హోంశాఖను కోరారు. రేవంత్ బినామీ కంపెనీ అయిన కేఎల్ఎస్ఆర్ పై ఉన్న ఆర్థిక ఆరోపణలు, కాంట్రాక్టుల కేటాయింపులో జరిగిన అక్రమాలు, మనీ లాండరింగ్ అనుమానాలపై నిష్పక్షపాతంగా సీబీఐ, ఎస్ఎఫ్ఐఓతో ఎంక్వైరీ జరిపించాలన్నారు. ప్రభుత్వ పెద్దల తీరుతో విచారణ సంస్థలు, పోలీసు వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని కాపాడాలంటే తక్షణమే విచారణ తప్పనిసరని కేటీఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి బినామీ దందాపై దర్యాప్తు చేయించాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. రేవంత్ రెడ్డి బినామీ కంపెనీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాకు అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టారని చెప్పారు. ఆర్థిక అవకతవకలు, బ్యాంకులను మోసగించడం వంటి ఆర్థిక నేరాలు కలిగిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాను కాపాడుకునేందుకు రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అధికారులపై ఒత్తిడి తెచ్చి సాక్ష్యాధారాలు తారుమారు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. సదరు కంపెనీకి సంబంధించిన కేసులపై విచారణ సందర్భంగా సీఎం ఆదేశాల మేరకే సాక్ష్యాలను మాయం చేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే సేకరించిన కీలక ఆధారాలు పోయాయంటూ అధికారులు కోర్టులో చెప్పారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం దిగజారిన శాంతి భద్రతల దర్యాప్తు విభాగాలపై ఉన్న ఒత్తిళ్లకు అద్దం పడుతోందని అన్నారు. సీఎంతో పాటు కొందరు ప్రభుత్వ పెద్దల తీరుతో విచారణ సంస్థలు, పోలీసు వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే స్పందించి ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ కేటీఆర్ శుక్రవారం లేఖ రాశారు. కేఎల్ఎస్ఆర్ కు సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న అనుబంధం జగమెరిగిన సత్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దివాలా కంపెనీల జాబితాలో ఉన్న కేఎల్ఎస్ఆర్ కు రేవంత్ రెడ్డి భారీగా కాంట్రాక్టులు కేటాయిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే సుమారు 2,500 కోట్ల విలువైన పనులు అప్పగించినట్లు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా పనులు, ప్రధాన రహదారుల నిర్మాణ పనులు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రాజెక్టు అప్పగించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి అనుమానాలకు తావిస్తోందని కేటీఆర్ లేఖలో వివరించారు. గతంలో జరిగిన ఆదాయ పన్ను శాఖ విచారణలో ముఖ్యమంత్రి సుదీర్ఘకాలంగా వినియోగిస్తున్న TS07 FF 0009 నెంబర్ కలిగిన టొయోటో ల్యాండ్ క్రూజర్ వాహనం కేఎల్ఎస్ఆర్ పేరిట నమోదైన విషయం బయటపడిందని తెలిపారు. సదరు కంపెనీకి సంబంధించిన దివాలా వ్యవహారం నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ ముందు విచారణలో ఉండగా విచారణను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో 2025 ఆగస్టు 13న ట్రిబ్యునల్ సభ్యుడు జస్టిస్ శరత్ కుమార్ కేసు విచారణ నుంచి తప్పుకున్నారని నివేదికలు వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే 2022లో కేఎల్ఎస్ఆర్ పై దివాలా ప్రక్రియ ప్రారంభించిన యాస్మెటా కార్ప్ సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. ప్రతీకార చర్యల్లో భాగంగా 75 ఏళ్ల వయసు కలిగిన క్యాన్సర్ పేషెంట్ను అరెస్టు చేసిన తీరు ఎంతగానో ఆందోళన కలిగించిందని తెలిపారు. తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా రిట్ పిటిషన్ నెంబర్ 18267/2025కి సంబంధించిన కీలకమైన సాక్ష్యాధారాలుగా స్వాధీనం చేసుకున్న పత్రాలు అధికారిక కస్టడీ నుంచి కనిపించకుండా పోయిన విషయం బయటపడిందని తెలిపారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఆందోళన వ్యక్తం చేశారని కేటీఆర్ లేఖలో గుర్తు చేశారు. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదం కూడా సాక్ష్యాధారాల భద్రతపై మరింత అనుమానాలు పెంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖలో తెలియజేశారు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేఎల్ఎస్ఆర్ పై ఉన్న ఆర్థిక ఆరోపణలు, కాంట్రాక్టుల కేటాయింపులో జరిగిన అక్రమాలు, మనీ లాండరింగ్ అనుమానాలపై పక్షపాత రహితంగా సీబీఐ,
ఎస్ఎఫ్ఐఓతో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను లేఖలో అభ్యర్థించారు. ప్రభుత్వ నిధులను కాపాడడం, పాలనలో పారదర్శకత, చట్టబద్ధమైన వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని కాపాడేందుకు ఈ అంశంపై తక్షణమే స్వతంత్ర విచారణ చేపట్టడం అత్యవసరమన్నారు. అమిత్ షాకు పంపిన లేఖ ప్రతులను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కు పంపించినట్లు కేటీఆర్ తెలిపారు.